నమస్తే అందరికి. సినిమాలో అయితే మనం ప్రతి ఒక్క సినిమాలో విలన్ అయితే చూస్తుంటాం. అలాగే కీప్యాడ్ ఫోన్స్ లో కూడా ఒక విలన్ అయితే ఎంట్రీ అయితే ఇచ్చాడు. చాలా మంది అయితే కీప్యాడ్ ఫోన్ వాడే వాళ్ళైతే చాలా మంది మాకు ఎక్కువ మంచి బ్యాటరీ, ఎక్కువ రోజులు బ్యాటరీ కావాలి, అలాగే ఎక్కువ సౌండ్, లౌడ్ సౌండ్, మేము బయట వ్యాపార నిమిత్తం బయటి పనులకు వెళ్తుంటాం, అలాంటప్పుడు మాకు సౌండ్ అయితే ఎక్కువ ఉండాలి, ఎవరన్నా ఫోన్ చేస్తే సౌండ్ బాగా వినపడాలి అనే చాలా మంది అయితే కోరుకుంటూ ఉంటారు. అటువంటి వారికైతే మన ఇండియా మార్కెట్లోకి అయితే కొత్తగా విలన్ పేరుతో V220 పేరుతో వీటి మార్కెట్లోకి అయితే మేడ్ ఇన్ ఇండియా కంపెనీ, ఇది మేడ్ ఇన్ చైనా కాదు. ఈ పేరుతో అయితే వీరు మార్కెట్లోకి అయితే కొత్తగా, మన ఇండియా మార్కెట్లోకి అయితే కొత్తగా ఈ ఫోన్ అయితే ప్రవేశపెట్టారు. ఇప్పుడు ఈ ఫోన్లో ప్రత్యేకతలు ఏమంటే, దీన్ని అయితే మనం దీంట్లో ఎక్కువ సౌండ్ అనేది వస్తుంది. అలాగే ఇక్కడైతే చెప్పారు సూపర్ సౌండ్ బాక్స్ అని ఈ ఫోన్ మీద కూడా ఇచ్చారు. అలాగే మంచి బ్యాటరీ, ఎక్కువ రోజులు మినిమం మీరు ఎలా యూజ్ చేసినా కూడా ఫోన్ కాల్స్కు దాదాపు 5 to 6 days అయితే మీకు ఖచ్చితంగా వస్తుందని వీరైతే చెప్తున్నారు. అలాగే ఇప్పుడైతే మన చేతిలో ఈ ఫోన్ ఉంది. దీన్ని ఇప్పుడు ఓపెన్ చేసి మనం ఈ ఫోన్ ఎలా ఉంది, దీని బ్యాటరీ కెపాసిటీ ఎంత ఉంది, అలాగే సౌండ్ ఎలా ఉంది అనేటివన్నీ ఈ వీడియోలో మనం క్లియర్గా చూద్దాం. అలాగే ఇంతవరకు మన ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకపోతే వారు ఇప్పుడే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఒక లైక్ ఇచ్చి షేర్ అయితే చేయండి. ఇప్పుడు ఫోన్ అయితే అన్బాక్స్ చేద్దాం. అన్బాక్స్ చేసే ముందు మనకు ఫోన్ మీద ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి అనేవన్నీ చూద్దాం. ఇక్కడైతే మనకు చూడొచ్చు, విలన్ కంపెనీతో కొత్తగా మార్కెట్లోకి అయితే వచ్చింది V220 మొబైల్. ఇక్కడైతే 2500 mAh బ్యాటరీ అని ఉంది. ఇక్కడైతే సూపర్ సౌండ్ బాక్స్ అనేది ఉంది. ఇక్కడైతే మీరు చూడొచ్చు మేడ్ ఇన్ ఇండియా అని ఇక్కడైతే క్లియర్గా ఉంది. ఇదైతే మనకు మ్యానుఫ్యాక్చర్ వచ్చి హర్యానాలో మ్యానుఫ్యాక్చర్ అయితే అవుతాయి. ఇక్కడైతే మీరు చూడొచ్చు హర్యానా స్టేట్లో అయితే ఇది మనకు మ్యానుఫ్యాక్చర్ అయితే అవుతుంది. ఇప్పుడైతే మనం దీన్ని ఓపెన్ చేద్దాం. ఫోన్లో బాక్స్లో అయితే ఓన్లీ ఛార్జర్ మాత్రమే ఇచ్చారు, అలాగే ఒక బ్యాటరీ ఇచ్చారు. ఫోన్ అయితే కొద్దిగా పెద్దదిగా ఉంది. బ్యాక్ సైడ్ అయితే డిజైన్ చూడండి, చాలా స్టైలిష్గా సర్కిల్ షేప్లో అయితే చాలా స్టైలిష్గా అయితే ఇచ్చారు. ఇక్కడ బ్యాక్ అయితే ఒక VGA కెమెరా అయితే ఉంది. ఇక్కడైతే విలన్ వారి లోగో అయితే ఉంది. ఇక్కడ దీని స్క్రీన్ సైజ్ వచ్చి 2.4 inches స్క్రీన్ సైజ్. ఇది కొద్దిగా పెద్దదిగా ఉంది. ఇంకా మనకు పెద్ద స్పీకరు, పెద్ద బ్యాటరీ కావాలంటే ఖచ్చితంగా ఫోన్ అయితే కొద్దిగా పెద్దదిగా ఉంటుంది. అలాగే ఇప్పుడు బ్యాటరీ ఇది ఫోన్ ఓపెన్ చేసి దీని అయితే మనం ఆన్ అయితే చేద్దాం. అలాగే మనకు సౌండ్ కాబట్టి దీంట్లో మనం మెమరీ కార్డ్ వేసి మనకు సాంగ్స్ ఎంత సౌండ్లో వస్తాయనేది కూడా ఒకసారి మనం చెక్ చేద్దాం. ఇక్కడైతే మనకు అన్ని ఇండియన్ లాంగ్వేజెస్లో అన్ని లాంగ్వేజ్లో అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. తెలుగు, ఇంగ్లీష్ ఉంది, హిందీ, అలాగే తెలుగు, ఏ లాంగ్వేజ్లో కావాలన్నా మీరు సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చి ప్రతి కీప్యాడ్ ఫోన్లో కూడా ఇలా కింగ్ వాయిస్ అనే ఆప్షన్ అయితే ప్రతి కీప్యాడ్ ఫోన్లో అయితే ఇస్తున్నారు. దాన్ని అయితే మనం కావాలంటే ఫస్ట్ ఆఫ్ చేసుకోవచ్చు. అన్ని కీప్యాడ్ ఫోన్స్లో ఎటువంటి ఆప్షన్స్ ఉంటాయి, సేమ్ ఆప్షన్స్ అయితే దీంట్లో కూడా ఉంటాయి. కాంటాక్ట్స్ ఉన్నాయి. కాంటాక్ట్స్ దాదాపు 2000 కాంటాక్ట్స్, అంటే 2000 కాంటాక్ట్స్ అయితే ఫోన్ నెంబర్లు ఇందులో అయితే సేవ్ అయితే మనం చేసుకోవచ్చు. అలాగే ఫస్ట్ మనము మెమరీ కార్డ్ వేసాం కాబట్టి ఈ ఫోన్ మెయిన్ సౌండ్ ఎక్కువ వస్తుంది కాబట్టి మెయిన్ అదే చెక్ చేద్దాం. మిగతా అన్ని ఆప్షన్స్ అన్ని సేమ్, ప్రతి ఒక్క కీప్యాడ్ ఫోన్లో ఉండే ఆప్షన్స్ దీంట్లో కూడా ఉంటాయి. ఇప్పుడైతే మనం ఫస్ట్ సాంగ్స్ ఎంత సౌండ్ వస్తాయో చెక్ చేద్దాం. ఇక్కడ మల్టీమీడియా అనే ఆప్షన్ ఉంది, దాంట్లో ఆడియో ప్లేయర్ లేక వెళ్దాం. నేనైతే ఇప్పుడు మెమరీ కార్డ్ వేసాను, ఆ సాంగ్స్ అయితే సర్చింగ్ అయితే చేస్తుంది. ఫుల్ సౌండ్ అయితే పెట్టాను. సౌండ్ అయితే చాలా లౌడ్గా వస్తుంది. ఖచ్చితంగా అయితే మీరు సౌండ్ అయితే తగ్గించుకోవాలి, అంత సౌండ్ అయితే వస్తుంది. ఒక తెలుగు సాంగ్ ఏదన్నా ప్లే చేద్దాం.
సౌండ్ అయితే చాలా ఎక్సలెంట్ గా, చాలా ఎక్కువ క్వాలిటీ కూడా చాలా క్లియర్ గా అయితే వస్తున్నాయి. కొన్ని చైనా ఫోన్స్ అయితే అంత క్వాలిటీ అయితే ఉండవు మనకు సౌండ్ అయితే. ఇది చాలా క్లియర్ గా అయితే సౌండ్ అయితే వస్తుంది. అలాగే బ్యాటరీ బ్యాకప్ కూడా దాదాపు 2500 బ్యాటరీ బ్యాకప్ ఉంది. మీకు ఈజీగా 5 to 6 days అయితే ఈజీగా వస్తుంది. అలాగే దీంట్లో టార్చ్ కూడా చాలా పెద్దదిగా టార్చ్ లైట్ అయితే ఇచ్చారు. దానికి ఆప్షన్ కూడా మీకు అన్ని కీప్యాడ్ ఫోన్స్లో అయితే ఇక్కడ 0లో కానీ ఇక్కడ సెంటర్ బటన్లో కానీ ఇస్తారు. దీంట్లో అయితే ఇక్కడ ఇచ్చారు, ఒక సైడ్ బటన్ ఇచ్చారు. సైడ్ బటన్ మీరు అదే ప్రెస్ టార్చ్ లైట్లో ఎలా ఉంటుందో అలా సైడ్ బటన్ ముందరికి ఇలా అన్నారంటే మీకు టార్చ్ కూడా డైరెక్ట్గా అయితే ఓపెన్ అయిపోతుంది. ఇది మీకు ఎక్కడన్నా మీరు పనులకు వెళ్ళే వాళ్ళు కావచ్చు, ఏదన్నా నైట్ టైం చీకట్లో అయితే ఈ టార్చ్ లైట్ అయితే బాగా ఉపయోగపడుతుంది. ఫోన్ అయితే చాలా బాగుంది, చాలా స్టైలిష్ గా ఉంది. ఏమంటే కొద్దిగా ఫోన్ అయితే కొద్దిగా పెద్దదిగా ఉంది. మనకు ఎక్కువ బ్యాటరీ అలాగే పెద్ద స్పీకర్ కావాలంటే ఖచ్చితంగా ఫోన్లు అయితే పెద్దదిగానే ఉంటాయి. అంత ఫోన్ క్వాలిటీ కూడా, ప్లాస్టిక్ క్వాలిటీ కూడా చాలా, ఫోన్ అయితే మంచి క్వాలిటీ అయితే వీరైతే తయారైతే చేశారు. అలాగే మనకు దీంట్లో అయితే మనం జియో సిమ్ అయితే వేసుకునేకైతే కుదరదు. జియో సిమ్ కాకుండా ఎయిర్టెల్ కానీ, విఐ కానీ, బిఎస్ఎన్ఎల్ కానీ ఆ 3 సిమ్స్లో మీరు అయితే వేసుకోవచ్చు. ఇంకా రీఛార్జ్ ప్లాన్స్ కూడా అందరికీ తెలుసు. ఎయిర్టెల్ అయితే 199 రీఛార్జ్ అయితే చేసుకోవాలి. అలాగే విఐలో కూడా 199 28 daysకు రీఛార్జ్ అయితే చేసుకోవాలి. అలాగే మీ దగ్గర బిఎస్ఎన్ఎల్ సిమ్ ఉంటే 107 కానీ లేకపోతే 147 కానీ ఆ 2 ప్లాన్స్ అయితే మీరు రీఛార్జ్ అయితే చేసుకోవచ్చు. అలాగే దీని ధర విషయానికి వస్తే దీని ధర కేవలం 1200 రూపాయలు మాత్రమే అయితే ఉంటుంది. ఇంకో చోట 50-100 ఎక్కువైనా ఉండొచ్చు. అలాగే ఈ ఫోన్ అయితే ఇప్పటికీ ఆన్లైన్లో అయితే అందుబాటులో అయితే లేదు. మీకు ఈ ఫోన్ కావాలంటే మీకైతే డెలివరీ ఆప్షన్ కూడా ఉంది నా దగ్గర. అంటే క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు. మీరు కేవలం కింద కనిపిస్తున్న నెంబర్కు మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేస్తేనే మీకైతే నేను డెలివరీ అయితే చేస్తాను.